ఓబులాపూర్ గ్రామ అభివృద్ధి కొరకై కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి గడ్డం లక్ష్మీ రాజేందర్ ను గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింహారావు గ్రామ ఓటర్లను కోరారు. జైత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని ఓబులాపూర్ గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జువ్వాడి రాకతో జనసంద్రంగా మారింది. ఎన్నికల ప్రచారం ఎన్నికల బరిలో కాంగ్రెస్ అభ్యర్థికే గ్రామ ఓటర్లు మొగ్గు చూపుతున్నారు. ఓబులాపూర్ లో ఎక్కడ చూసినా ఎవరిని అడిగినా ఒక్కటే వినబడుతున్న స్వరం ఉంగరం 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 గుర్తుకే మా ఓటు అంటున్నారు. ఈ సందర్భంగా జువ్వాడి నరసింహారావు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకుంటే రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిధులు సమకూర్చుకొని గ్రామాలను మరింత అభివృద్ధి పరచుకోవచ్చని అన్నారు. ఇప్పటికే 2 ఏళ్ల పాలన అనేక సంక్షేమాభివృద్ధి పనులను ప్రభుత్వం ప్రజలకు అందిస్తుందని తెలిపారు. అభివృద్ధి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని తమ అభ్యర్థులను గెలిపించాలని సూచించారు. గ్రామాల్లో గత 10 ఏళ్లలో ఏ ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రాలేవని, ఇప్పుడు 2 ఏళ్లలో ప్రతి గ్రామానికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరై నిర్మాణంలో ఉన్నాయని గుర్తు చేశారు. ఓబులాపూర్ గ్రామంలో ప్రజలు సమస్యలను పరిష్కరించాలంటే, గ్రామాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలంటే గ్రామంలో అందరూ ఏకమై గడ్డం లక్ష్మీ రాజేందర్ ఉంగరం గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని గ్రామ ఓటర్లను కోరారు. ప్రచారంలో గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ప్రచారాన్ని విజయవంతం చేశారు. దీంతో తమ గ్రామంలో ఉంగరం గుర్తు సర్పంచ్ అభ్యర్థి గెలవడం పక్కా అంటున్నారు గ్రామ ఓటర్లు. అందరూ అర్థం చేసుకోండి, ఈ ప్రభుత్వంలో మనకు ఏం అభివృద్ధి జరగలేదు. వాళ్ళ స్వార్థం కోసం చూసుకున్నారు. మన స్వార్థం కోసం చేసుకుని తప్ప మన గ్రామానికి ఏం అభివృద్ధి జరగలేదు. సార్ మాకు ఒక విన్నపం, ఓబులాపూర్ గ్రామానికి మాకు పోచమ్మ గుట్టకు గుడి వద్దకు ముడిగల నుంచి పోచమ్మ గుడి వరకు మాకు మా గ్రామానికి అందరూ ప్రతి ఒక్క పెళ్లి అయితే అందరూ అక్కడికి పోతారు. సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, మరి సర్పంచ్ గడ్డం లక్ష్మీ రాజేందర్ గారికి ప్రతి ఒక్క నమస్కారం తెలియజేస్తూ, చాలాసేపు నుంచి మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు. చాలా గ్రామాలు ఇవాళ మా జలపతి రెడ్డి గారు దాదాపు 3-4 అనుకుంటే ఒక 10 గ్రామాలు మల్లాపూర్ మండలం మీరు రావాలి చేయాలి. మన అభ్యర్థులు ఎక్కడైతే ఉన్నారో సింగిల్ అభ్యర్థులు ఉన్న కాడికి మీరు వచ్చి ప్రచారం చేస్తే, మీరు వస్తే మాకు బలంగా ఉంటుంది. మా అభ్యర్థులకు ఒక బలమైన వాదం ప్రజల్లోకి వెళ్ళిపోతుందని చెప్పడం ద్వారా మరి ఈరోజు లక్ష్మీ రాజేందర్ గారి కోసం నేను ఇవాళ ఎంత సమయమైనా మంచిదే అని ఓబులాపూర్ రావడం జరిగింది. మీ అందరినీ ఒకటే కోరుతా ఉన్నాం, మహిళా సోదరు మనందరినీ, ఇక్కడున్న యువతకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, రైతులందరినీ కూడా మనం వచ్చి 2 సంవత్సరాలు పూర్తి కాబోతా ఉన్నది. 9వ తారీఖు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనము గతంలో ఇచ్చిన హామీలన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి నెరవేరుస్తూ వస్తూ ఉన్నాం. ఇంతకుముందు మాజీ సర్పంచ్ లింగన్న గారు చెప్పినట్టు మహిళలకు కొంచెం ఉచిత బస్ సౌకర్యం కల్పించినాం. అంటే మీకు ఎక్కడికంటే అక్కడికి బస్సులో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ₹1 కూడా తీసుకోకుండా మీరు వెళ్తూ ఉన్నారు. అదే మీరు టికెట్ తీసుకుంటే ప్రతి నెల మీరు మీ కొడుకులో పిన్నప్పుడు బంధువులను చూస్తకపోతే ప్రతి నెల దాదాపు ఒక 2,000 నుంచి 3,000 రూపాయలు ఖర్చు అయ్యేది. అలాంటిది ఇప్పుడు 3,000 రూపాయలు ఈ ప్రభుత్వం మీకు తెలియకుండానే ఆదాయం చేస్తూ ఉన్నది. 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇచ్చింది. ఆ 200 యూనిట్ల ఉచిత కరెంట్ ద్వారా మీరు దాదాపు 8 నుంచి 1,200 రూపాయలు కూడా మిగిలించుకుంటా ఉన్నారు. అంటే ప్రతి కుటుంబంలో తెలియకుండానే సిలిండర్ ద్వారానో దీని ద్వారానో ఒక 4,000 రూపాయల నుంచి 5,000 రూపాయలు మిగులుతూ ఉన్నాయి. మరి 10 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలే. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అందరికి కూడా రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. రేషన్ కార్డు లేని వాళ్ళందరూ కూడా 10 సంవత్సరాల నుంచి లేని వాళ్ళందరూ కూడా రేషన్ కార్డు ఇచ్చినాం. సన్న బియ్యం ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా మహిళలకు ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఒక మహిళలకు పక్షపాతంగా చూపిస్తూ ఇవాళ వడ్డీ లేని రుణం కింద మీ అందరి ఖాతాలో కూడా మీకు డబ్బులు పడ్డాయి.
మహిళలందరూ కూడా అవునా అమ్మా పడ్డాయి. సో ఇవన్నీ కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ మరి చేస్తూ ఉన్నది. దయచేసి మరి రైతుల కోసం ఇవాళ రుణమాఫీ చేసిండ్రు. వచ్చినోళ్ళేమో వచ్చిందని చెప్తలేరు, రానోళ్ళేమో మాకు రాలేదని తిడుతున్నారు. ఎందుకంటే వచ్చినోడు వచ్చిందని చెప్తే అవునా నీకు వచ్చింది కాబట్టి నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు నాకు రాలేదు నా సంగతి ఏంటంటే వీళ్ళు వచ్చినోళ్ళు భయపడుతూ చెప్తలేరు. కానీ చాలా మందికి 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకి ఆనాడు రేవంత్ రెడ్డి గారు చెప్తారు 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకి 80% మందికి దాదాపు రైతు రుణమాఫీ జరిగింది. రైతు భరోసా కింద మన అందరికి కూడా డబ్బులు పడ్డాయి. సన్న వడ్లకు బోనస్ ఇస్తా ఉన్నాం. ఇన్ని కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు ఇటు మహిళలందరినీ కూడా బడుగు బలహీన వర్గాలకు ఎస్సీలకు ఎస్టీలకు మైనారిటీలు అందరికి కూడా అండగా ఉండేది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇన్ని కష్టాలు వచ్చినా గతంలో ఏదైతే మన టిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు 8 లక్షల కోట్ల అప్పు కాంగ్రెస్ పార్టీకి అప్పచెప్పి పోతే ఆ అప్పుకు వడ్డీ కట్టలేక ఒక్కొక్కటి మనం ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు ఒక్కొక్కటి నెరవేరుస్తూ కూడా మరి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వస్తూ ఉన్నారు. దయచేసి ఆలోచించండి. ఇంకా 3 సంవత్సరాలు మన ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. ఇక్కడ లక్ష్మి గారిని గెలిపిస్తే, లక్ష్మీ రాజేందర్ గారిని గెలిపిస్తే ఇక్కడ ఏమైతే పెండింగ్ ఉన్నాయో మనం ఎన్నో కార్యక్రమాలు చేసినాం. ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం. ఇక్కడ ఎన్ని 23 ఇండ్లు ఇచ్చినామా? 19 ఇండ్లు ఇచ్చి ఇండ్లు లేని వాళ్ళు ఎవరైనా జాగా ఉండి ఇండ్లు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఇండ్లు ఇప్పించే బాధ్యత మాది. మరి గెలిపియండి. గెలిపించినాక రాజేందర్ ప్రతి విషయాని కోసం మీ దగ్గర ఏ కష్ట నష్టాలు వచ్చినా, మీకు ఏ ఇబ్బంది ఉన్నా, మీకు రోడ్లదే కానీ కరెంటు సమస్య ఉన్నా, నీటి సమస్య ఉన్నా అన్నిటికీ మీ ముందు ఉంటానని మేము తెలియజేస్తూ మరి ఒక్కసారి రాజేందర్ను మరి మీరు పెద్ద మెజార్టీతో గెలిపింది. ఎంత మెజార్టీతో గెలిపిస్తే అంత నిధులు మీకు ఇస్తాం. ఇవాళ మొన్న ఇంద్రమ్మ చీరలు వచ్చినాయి, బ్రహ్మాండంగా ఉన్నాయి. చాలా మంది చెప్తా ఉన్నారు. అంతకుముందు బతుకమ్మ చీరలని బతుకమ్మ పేరు మీద దోపిడీ జరిగింది. 100 రూపాయలు 150 రూపాయల చీరలు ఇస్తే అవి ఎవరు కట్టుకోలే. అవి బయట చేన్లలోనో పొలాలలోనో చిలుక పేదరుడికో దానికో దీనికో కట్టుకున్నారు. ఇవాళ మనం ఈ రేవంత్ రెడ్డి ఇచ్చే ఇంద్రమ్మ చీరలు ప్రతి ఒక్కరు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇవాళ ఇక్కడికి వెళ్ళినా కూడా మరి అత్తకిస్తే కోడలు అడుగుతుంది, అత్త నువ్వు ముసల్దాని అయిపోయినావు, నీకంటే నాకు కట్టుకుంటే ఈ చీర బాగుంటుందని. బిడ్డకి తల్లి దగ్గరికి పోతే తల్లి దగ్గరికి వెళ్ళి బిడ్డ అడుగుతుంది, ఇది నాకే బాగుంటుంది చీరే అని. అంటే అంత మంచి చీరలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీ అందరికీ ఇస్తా ఉన్నది. మరి ఒక్క సంఘ సభ్యులకే కాదు, సంఘంలో సభ్యులు లేని ప్రతి మహిళా సోదరి మనకి ప్రతి ఆడపడుచుకు చీరలు వచ్చే విధంగా ఈ ప్రభుత్వం ముందుంది. గెలిచిన తర్వాత ఇంట్లో ఎంతమంది ఆడపడుచులు ఉంటారో సంఘంలో మెంబర్ కాకుండా కూడా ప్రతి ఆడపడుచుకు ఇంద్రమ్మ ఇచ్చే బాధ్యత నాదని తెలియజేస్తూ మరి చాలా సమయం ఉన్నది, ఇంకా వేరే గ్రామాలు వెళ్ళాలి, చాలా సమయం అయింది కాబట్టి మరి ఇంతకుముందు ఒక పోచమ్మవాడకు పోచమ్మ గుడికి రోడ్డు కావాలని నన్ను అడిగినారు. తప్పకుండా మీకు ఇక్కడ వెల్లుల గ్రామంలో కానీ వేంపేట గ్రామంలో మీకు ఎవరైనా బంధువులు ఉంటే వెళ్ళి చూడండి. అక్కడ పోచమ్మ గుడి 10 సంవత్సరాల నుంచి వెళ్ళి ఎమ్మెల్యే గారు, అప్పుడున్న ఎమ్మెల్యే విద్యాసాగరరావు కానీ ఇప్పుడున్న సంజయ్ ఎమ్మెల్యే గారు కానీ ఎన్నో హామీలు ఇచ్చారు, ఎవరు పనిచేయలే. అక్కడ 60 లక్షల రూపాయలు పెట్టి ఇవాళ వెల్లుల గ్రామంలో మహిళలకు దేవాలయాలకు వెళ్ళేందుకు పోచమ్మ గుడికి దేవుని దగ్గరికి వెళ్దామన్నా, శివాలయంకి వెళ్ళాలనుక వర్షాకాలంలో బురద అంటకుండా మహిళలకు బురద అంటకుండా నేను సీసీ రోడ్ వేసిన, అదేవిధంగా వేంపేటలో కూడా వేసిన. ఇవాళ ఇక్కడ అడుగుతున్నారు. తప్పకుండా ఓబ్లాపూర్ గ్రామంలో మన లక్ష్మీ రాజేందర్ గారు గెలిచినాక తప్పకుండా అది మీ అందరి మహిళల కోసం పూర్తి చేస్తానని తెలియజేస్తూ తప్పకుండా మీ అందరినీ ఒక్కసారి కోరుతా ఉన్నాం, మంచి అవకాశం ఇవ్వండి. యువకుడు యువ నాయకుడు మీ అందరి మధ్యలో ఉండే నాయకుడు ఒక అవకాశం ఇస్తే తప్పకుండా గెలిచి వచ్చిన తర్వాత ఇక్కడ మీరు అడిగిన కోరికలన్నీ కూడా నెరవేరుస్తామని తెలియజేస్తూ మరి ముందు
ఉంగరం గుర్తుకే గట్టిగా మహిళలు వాటికే చాలు మంచి చీరలు ఇచ్చి ఇంకా చప్పట్లు కొడతలేరా ఉంగరం గుర్తుకే వెరీ గుడ్